వీరభద్రుడి ఆత్మకథ. ఒక సామాన్యుడు ఒక తాంత్రికుడిలా ఎలా మారాడు, ఒక తాంత్రికుడి జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళకెదురయ్యే అనుభవాలేంటి. నేను మీకు కేవలం ఒక కథ చెప్పడం లేదు, ఒక మనిషి జీవితంలో సంభవించిన ఒక యథార్థ గాథను వివరిస్తున్నాను. సాధారణంగా మనం వినే కథల్లో దయ్యాలు ప్రేతాలు పట్టి పీడిస్తే ఎవరో ఒక బాబా దగ్గరికో పూజారి దగ్గరికో వెళ్తుంటాం. కానీ అసలు ఆ బాబాలు, ఆ తాంత్రికులు ఆ శక్తులతో ఎలా పోరాడుతారు, వాళ్ళు ఆ విద్యను ఎలా నేర్చుకుంటారు, ఆ క్రమంలో వాళ్ళు ఎదుర్కొనే పరిణామాలేంటి. ఈరోజు మనం వీరభద్ర అనే ఓ వ్యక్తి భయంకరమైన తాంత్రికుడుగా మారిన ప్రయాణం గురించి తెలుసుకుందాం. మీ హెడ్ఫోన్స్ పెట్టుకోండి, గదిలో లైట్లు ఆర్పేయండి, ఎందుకంటే ఇది భయం పుట్టించే సమయం. ఈ కథ రాయపూర్ సమీపంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన విక్రమ్ అలియాస్ వీరభద్రుడు అనే యువకుడిది. విక్రమ్ వాళ్ళది చాలా పేద కుటుంబం. చిన్నప్పటి నుండి తన తండ్రితో కలిసి గొర్రెలు కాస్తూ ఇతరుల పొలాల్లో కూలీ పనులకు వెళ్తూ గడిపేవాడు. పెద్దగా చదువుకోలేదు. తన 7వ తరగతిలోనే చదువు ఆగిపోయింది. వాళ్ళ ఇల్లు పాతకాలంలో మట్టితో కట్టిన ఇల్లు. వర్షం వస్తే చాలు పైకప్పు నుండి నీళ్లు కారి ఇల్లంతా బురదమయం అయ్యేది. విక్రమ్ ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు, ఈ పేదరికం నుండి బయటపడాలంటే కూలీ పని చేస్తే సరిపోదు, ఇంకా ఏదైనా చేయాలి. ఒకరోజు తన తండ్రితో మాట్లాడి పక్కనే ఉన్న ఒక చిన్న పట్టణంలోని ఫ్యాక్టరీలో పనిలో చేరాడు. ఇంటికి దూరంగా ఉండాలి కాబట్టి తన స్నేహితుడొకరు ఊరికి దూరంగా ఉన్న పాతబడ్డ ఇంట్లో ఉండమని చెప్పాడు. అది కూడా చాలా కాలం నాటి ఇల్లు, ఎవరు ఉండేవారు కాదు. అక్కడ ఉచితంగా ఉండవచ్చు. అందుకే విక్రమ్ ఒప్పుకున్నాడు. ఆ ఇంట్లో నుంచే ఆ ఫ్యాక్టరీకి పనికి వెళ్తున్నాడు. ఆ ఇంట్లో చేరిన 3వ రోజు రాత్రి బయట భారీ వర్షం కురుస్తుంది. విక్రమ్ పని ముగించుకొని రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే అతని గదిలో ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. కిటికీలోంచి పడుతున్న వీధి లైట్ వెలుగులో ఒక నల్లని ఆకారం మంచాన్ని పట్టుకొని నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకేసారి విక్రమ్ అదిరిపడ్డాడు. ఎవరు నువ్వు, లోపలికెలా వచ్చావు అని అరిచాడు. కానీ ఎలాంటి సమాధానం లేదు. కాస్త ధైర్యం చేసి ముందుకెళ్లేసరికి ఆ ఆకారం మాయమైపోయింది. అది చూసిన వీరభద్రుడు బహుశా ఇది నా భ్రమే కావచ్చని తనకు తాను సర్దు చెప్పుకొని మంచం మీద పడుకున్నాడు. పడుకున్న కొద్దిసేపటికే అతనికి ఒక శబ్దం వినిపించింది. గదిలో తన శ్వాసే కాకుండా తనతో పాటు ఇంకెవరో గట్టిగా శ్వాస పీలుస్తున్న శబ్దం. విక్రమ్ కాసేపు తన శ్వాస ఆపి గమనించాడు. ఆ శ్వాస తీసుకునే శబ్దం మంచం కింది నుండి వస్తుంది. మెల్లిగా మంచం కిందికి వంగి చూశాడు విక్రమ్. ఆ మంచం కింద 2 ఎర్రని కళ్ళు మెరుస్తూ కనిపించాయి. ఆ కళ్ళ నుండి ఒక రకమైన కాంతి వస్తుంది. అది చూసిన వీరభద్రుడు భయంతో కేక వేసి బయటికి పరిగెత్తాడు. బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ పాతవే, అన్నీ పాడుబడ్డ ఇల్లులే. కొంత దూరం వెళ్ళాక కొందరు వ్యక్తులు కనిపించారు. వాళ్ళకి ఆ విషయం చెప్తే ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్టు మాకు అనుమానమే, అదో దయ్యం కొంప అని నవ్వారు. అది విన్న విక్రమ్కు భయం వేసింది. కానీ ఉండడానికి వేరే చోటు లేదు కాబట్టి విక్రమ్ మళ్ళీ దైవ నామస్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఆ రాత్రంతా విక్రమ్ నిద్రపోలేదు. మంచం మీద పడుకుంటే కింద నుండి ఎవరో మంచాన్ని గట్టిగా తన్నుతున్నట్టు, తనను గాలిలో ఎగురవేస్తున్నట్టు అనిపించింది. ఆ రాత్రి భయంతో విక్రమ్ బయటికి వచ్చి ఆ వీధిలో ఉండే కుక్కల మధ్య పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం వెళ్ళి చూస్తే ఇంట్లో ఏమీ లేదు. కానీ రాత్రైతే చాలు ఆ నల్లని ఆకారం మంచం కింద కాపు కాస్తుంది. విక్రమ్ ఆలోచించాడు, ఇంటినైతే వదలకూడదు, ఎందుకంటే నాకు ఉచితంగా వసతి దొరుకుతుంది. ఈ దయ్యాన్నే ఎలాగైనా పంపించేయాలి అని అనుకున్నాడు. అందరికీ సలహాలు అడగడం మొదలుపెట్టాడు. కొందరు చెప్పిన సలహా ప్రకారం నిమ్మకాయలు పెట్టాడు, వెల్లుల్లి పెట్టాడు.
మసీదు నుంచి తెచ్చిన మేకులను గోడలకు కొట్టాడు. కానీ ఆ శక్తులు ఏమీ పని చేయలేదు. ఆ దయ్యం మరింతగా వేధించడం మొదలుపెట్టింది. చివరకు విక్రమ్ దగ్గరలో ఉండే శ్మశాన వాటికలో నివసించే ఒక తాంత్రికుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ కొందరు తాంత్రికులు పూజలు చేసుకుంటున్నారు. విక్రమ్ ఒక తాంత్రికుడి పాదాల మీద పడి తన గోడంతా చెప్పుకున్నాడు. గురూజీ, ఆ దయ్యం నన్ను పడుకోనివ్వడం లేదు, నన్ను కాపాడండి అని వేడుకున్నాడు. ఆ తాంత్రికుడి పేరు అఘోర శివయ్య. విక్రమ్ వైపు తీక్షణంగా చూసి, నేను రావాలంటే ఖర్చవుతుంది, 10,000 ఇస్తావా అని అడిగాడు. విక్రమ్ దగ్గర అన్ని డబ్బులు లేవు. విక్రమ్ అప్పుడు, స్వామి, నా దగ్గర అన్ని డబ్బులు లేవు, నేను మీ దగ్గర పని చేస్తాను, మీ అసిస్టెంట్గా ఉంటానని కోరాడు. ముందు నిరాకరించిన విక్రమ్ పట్టుదల చూసి గురూజీ ఒప్పుకున్నారు. సరే, ఈరోజు రాత్రి నేను ఒక పెద్ద పని మీద వెళ్తున్నాను, నాతో రా, అక్కడ నువ్వు భయపడకుండా ఉంటేనే నీకు సాయం చేస్తాను. గురూజీతో వెళ్ళడానికి విక్రమ్ ఒప్పుకున్నాడు. గురూజీ విక్రమ్ను తీసుకొని ఒక సగంగా కట్టిన హాస్పిటల్ భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ ధనవంతుడు ఆ భవనాన్ని కట్టిస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన కార్మికులందరి ఒంటి మీద నల్లని మచ్చలు వచ్చి అనారోగ్యంతో చనిపోతున్నారు. గురూజీ లోపలికి అడుగు పెట్టగానే, ఇక్కడేదో బలమైన శక్తి ఉంది, నా పాదాలు కాలిపోతున్నాయని గమనించాడు. 3వ అంతస్తులో అగ్నిగుండం వెలిగించారు. విక్రమ్ పక్కనే కూర్చొని గమనిస్తున్నాడు. ఆ గురూజీ మంత్రాలు చదువుతుంటే ఆ మంటలు నీలిరంగులోకి మారుతున్నాయి. ఒక దారం చివర నిమ్మకాయ కట్టి గాలిలో వదిలితే అది ఒక నిర్దిష్టమైన చోట ఆగింది. అక్కడ తవ్వగా ఒక పాత గుడ్డలో చుట్టిన ఎముకలు బయటపడ్డాయి. గురూజీ హెచ్చరించారు, వాటిని తాకకు విక్రమ్, అవి చాలా ప్రమాదకరమైనవి. కానీ విక్రమ్కు ఆ తాంత్రికుడు మోసం చేస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. ఆ హాస్పిటల్ యజమాని దాన్ని తీస్తే 25,000 ఇస్తానని చెప్పారు. ఆ 25,000 కోసం నాటకం ఆడుతున్నాడేమో అని ఆ ఎముకల మూటను చేత్తో తాకాడు విక్రమ్. అంతే, విక్రమ్ కళ్ళ ముందు ఒక్కసారిగా 10 మంది భయంకరమైన ఆకృతులు కనిపించాయి. అవి తనను చుట్టుముట్టాయి. విక్రమ్ భయంతో వణికిపోతున్నాడు. గురూజీ, నాకు దయ్యాలు కనిపిస్తున్నాయని అరిచాడు. అప్పుడు గురూజీ నవ్వుతూ, చెప్పాను కదా తాకద్దని, ఇప్పుడా ఆత్మలు నిన్ను అంటుకున్నాయని అన్నారు. అప్పుడా గురూజీ ఆ ఎముకలపై మంత్రించి మంటల్లో వేసి బూడిద చేశారు. ఆ ఆత్మలు మాయమయ్యాయి. అప్పుడు గురూజీ, విక్రమ్, ఈ విద్యను నేర్చుకోవాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడడం. నీకు నిజంగా తాంత్రికుడిని కావాలని ఉంటే నీ భయాన్ని వదిలేయ్ అని అన్నారు. ఆ రోజు నుండే విక్రమ్ తన పేరు వీరభద్రుడిగా మార్చుకున్నాడు. ఫ్యాక్టరీలో పని అయిపోయాక గురూజీ దగ్గరికి వచ్చి మంత్రాలు తంత్రాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. వెల్లుల్లిని దేనికి వాడాలి, చందనం శక్తి ఏంటి, అగ్నిని ఎలా మంత్రించాలి అనే విషయాలు తెలుసుకున్నాడు. గురూజీ ఇచ్చిన ధైర్యంతో వీరభద్ర ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ ఎర్రటి కళ్ళున్న దయ్యం మంచం కింది నుండి బయటికి వచ్చింది. ఈసారి వీరభద్రుడు భయపడలేదు. చందనం ఇంకా వెల్లుల్లి కలిపిన మసాలాని మంచం చుట్టూ చల్లాడు. కొన్ని మంత్రాలు గట్టిగా చదివాడు. ఆ దయ్యం కిటికీలోంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఆ తర్వాత వీరభద్రుడికి ఆ ఇంట్లో ఎప్పుడూ ఆ దయ్యం కనిపించలేదు. ఇక్కడితో ఈ కథ అయిపోలేదు. మన వీరభద్రుడు ఆ చిన్న విజయంతో ఆగిపోలేదు. తన ఊరిలో అందరికీ తాను ఓ తాంత్రికుడే అని చెప్పుకున్నాడు. ఎవరికైనా దయ్యం పట్టినా ఏమైనా ఇబ్బందులున్నా తన దగ్గరికి రమ్మన్నాడు. వీరభద్రుడి జీవితంలో మరిన్ని భయంకరమైన సంఘటనలు జరిగాయి. అతను ఎదుర్కొన్న ప్రేతాత్మల గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి. వీరభద్రుడి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్త, మీ మంచం కింద ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. మీతో జరిగిన అనుభవాలను మా జీమెయిల్లో పంచుకోండి. ఇంతసేపు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.